వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పేరు అశ్వర్త్ గురుదత్త అండి. బాబుకి 3 years. ఇప్పుడు ఒక 4 months బ్యాక్ జెనెటిక్ టెస్ట్ చేసి డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పారు. డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనికి వచ్చేసి ఒకే ఒక మెడిసిన్ ఉంది, జీన్ థెరపీ ఎలివిడిస్ అని డాక్టర్ గారు. కానీ అది చాలా ఇక్కడ లేదు, అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్కడ లేదు, అక్కడ అదొక్క చోటే ఉందని చెప్పి దాని కాస్ట్ వచ్చేసి 26 crores పైనే అని చెప్పారు. అందుకని ఈరోజు మేము కర్నూలు నుండి సీఎం గారిని కలవడానికి, ఆర్థిక సహాయం కోసం, బాబుకి మెడిసిన్ ఇప్పించడానికి మేము వచ్చామండి. ఎలివిడిస్ ఇంజెక్షన్ అని ఒక జీన్ థెరపీ 1 time ఇంజెక్షన్, అది దాని కాస్ట్ వచ్చేసి 26 crores అబోవ్ అని చెప్పారండి. బాబు ఇప్పుడు ప్రస్తుతానికి డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీలో ఇది కండరాల క్షీణత, ఇది ఒక జన్యుపరమైన లోపం వల్ల వస్తుంది, అబ్బాయిలకు వస్తుంది ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత వాకింగ్ ఆగిపోతుంది, వీల్ చైర్ వచ్చేస్తుంది, తర్వాత హార్ట్ లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల అల్టిమేట్గా ఏంటంటే పిల్లల ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. డాక్టర్ వచ్చేసి లైఫ్ స్పాన్ మహా అయితే ఒక 15-20 years అని చెప్పారు. ఈ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుందంటే మజిల్ లాస్ అనేది తగ్గుతుంది, ఆపేస్తుంది అని చెప్పారు. దీనివల్ల బాబుని మనం కాపాడుకోవచ్చు అని ఇదొక్క ఆప్షనే ఉందండి మాకు. అందుకే మేము అందరినీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం, ఆర్థిక సహాయం కోసము అన్ని చోట్ల తిరుగుతున్నాము. గవర్నమెంట్ సహాయం కోసం వచ్చామండి బాబుని తీసుకొని. మా అబ్బాయి పేరు అశ్వర్త్ గురుదత్త. మాది వచ్చేసి కర్నూలు బాలాజీ నగర్లో ఉంటున్నాం మేము. మా అబ్బాయికి డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే జెనెటిక్ డిజార్డర్ ఉందండి. ఈ పర్టికులర్ జెనెటిక్ డిజార్డర్లో ఏమవుతుందంటే మజిల్ వీక్నెస్ అనేది ఉంటుంది. మజిల్ అనేది కంటిన్యూస్గా డీజనరేట్ అవుతూ ఒక 7 yearsకి వచ్చేసరికి మ్యాక్సిమం అందరూ వీల్ చైర్ అవుతారు. ఇంకా ఏమైనా మెడిసిన్స్ వేరేవి వాడితే కూడా ఒక 1-2 years తర్వాత 9 years 10 years ఆ టైంలో వీల్ చైర్ రావడము జరుగుతుంది. అంటే దీనికి ఏం వాడినా కానీ ఒక 19 yearsలో వీల్ చైర్, దాని తర్వాత కంటిన్యూస్గా ఏమవుతుందంటే మజిల్ అనేది డీజనరేట్ అవుతా లంగ్స్, దాని తర్వాత హార్ట్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకా దాని తర్వాత వీళ్ళ బాడీ మొత్తం చాలా వీక్ అయిపోయి బెడ్ రిడన్, అంటే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళది లైఫ్ అనేది చాలా దుర్భరంగా ఉంటుంది. కంటిన్యూస్గా మజిల్ వీక్ కావడం వల్ల వీళ్ళు అసలుకి డైలీ చేసే యాక్టివిటీస్, డైలీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం ఇలా జరిగిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి, దాని తర్వాత హార్ట్ కాంప్లికేషన్స్ ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. దీనికి మేము డాక్టర్ని కనుక్కున్నప్పుడు డాక్టర్ గారు ఒకటే చెప్పారు, దీనికి ఒక జీన్ థెరపీ అనేది ఉంది, అది వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంది, అది యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పారు. అది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని అది ఇవ్వాలి అని చెప్పారు. ఇంకా వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయండి. ఏవి చూసా కానీ ఇవన్నీ ఈ పర్టికులర్ డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీకి కోట్లలోనే ఉన్నాయండి. బాబుకి ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్ ఏదన్నా చేద్దాము, ఏదన్నా కాపాడుకుందాము అని ట్రై చేస్తుంటే మాత్రం మాకు ఈ కాస్ట్ చూసి మాకు భయం వేస్తుందండి. కంప్లీట్గా దీని కాస్ట్లు, ఇది ఎల్బిడిస్ అయినా కానీ, ఎగ్జామ్ స్కిప్పింగ్ అనే వేరే ఏవైనా కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. అవి ఒక సామాన్యుడు భరించే స్థాయివి అయితే కాదు. సో అందుకు ఈ పర్టికులర్ డిఎండి నుంచి మా బాబుని కాపాడమని సీఎం గారిని కోరుకుందామని విన్నవించుకొని, దీని నుంచి ఎలాగోలా మా అబ్బాయికి విముక్తి కలిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుందామని చెప్పి మేము వచ్చామండి. ఈ డిఎండి నుంచి మా అబ్బాయిని కాపాడాలని కోరుకుంటున్నామండి. అది మెడిసిన్ అయినా ఎలాగోలా ఏదో ఒకటి చేసేసి, అంటే మాకున్న పరిధిలో మాకు తెలిసినవి ఇవ్వండి. ఇంకా గవర్నమెంట్కి ఇంకా చాలా తెలుస్తుంది. ఎలాగోలా మా బాబుని కాపాడాలని, ప్రాణభిక్ష పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.